హైదరాబాద్లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏ విధంగా మనుషుల్ని తయారు చేయాలంటే 20-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 200 ఇంజనీరింగ్ కాలేజీలు 9 సంవత్సరాల్లో ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచం అంతా తిరిగి మార్కెట్ చేసి కంపెనీ తీసుకొచ్చాం. బ్రిక్ బై బ్రిక్ పెంచాం. ఐడియాస్తో మనం ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగు జాతికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ప్రపంచంలో ఎక్కడున్నా ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకోవాలి. ఈరోజు తెలుగు ప్రపంచ మహాసభ ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఎక్కడికక్కడ మీరు తెలుగు సభలుంటే అవన్నీ కూడా అఫిలియేషన్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక ఉదాత్తమైన ఆలోచన. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసేటప్పుడు నేను ఇంత మునుపు కూడా ఒకసారి ఆలోచించాను. ప్రపంచంలో ఉండే తెలుగు వారందరి కోసం ఏ దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేసి ఒక కన్సల్టెంట్ పెట్టి ఒక విజన్ తయారు చేసి ఆ అవకాశాలు మీకు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆలోచించాను. కొంతవరకు అయింది. కానీ ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 2020 విజన్ మీరు చూశారు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈరోజు 2047 తయారు చేశాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2047కి వికసిత్ భారత్గా ఉండాలని విజన్ 2047 తయారు చేశారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానంలో ఉంటాం. దీంట్లో ఎవ్వరికి ఎలాంటి అనుమానమే అవసరం లేదు. దానికి కూడా కారణాలు చూస్తే, ఫస్ట్ మూవర్ టెక్నాలజీలో మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ మనకు అబ్బాయి. ఈ 3 కూడా డెడ్లీ కాంబినేషన్. ప్రధానమంత్రి గారు 2047 వికసిత భారత్ కోసం చేస్తే, నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాను. ఇందులో కూడా నేను ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మీరు కూడా అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడున్నా, ఈరోజు ఇంత మునిపే నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు అమెరికాలో ఉంటే ఇండియాలో మనం మాట్లాడాలంటే అవకాశాలు ఉండేటివి కాదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్లోబల్ విలేజ్గా తయారైంది. నేను అందుకే పిలిపించాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. ఎక్కడున్నా మీకు తెలివితేటలుంటే అక్కడి నుంచే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుందని చెప్పి ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు ఇక్కడే ర్యాపిడో ఉన్నాడు. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఈరోజు కోటీశ్వరుడు అయ్యాడు. అంటే మోటార్ బైకులన్నీ కూడా 2 వీలర్స్ అన్నీ యాప్లో తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు, లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక అమ్మాయి, సుందరని అమ్మాయి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ స్టేషన్స్, కోవర్కింగ్ స్పేస్. ఇట్ ఈజ్ ఒక ఆలోచన తీసుకొని ఇప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగింది. నేను మొన్న చెప్పాను, నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది, జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, మీరు అక్కడ పుట్టారు, అక్కడ కూడా చేయాలని ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధపడతా ఉంది కోవర్కింగ్ స్పేస్లో. అంటే ఈరోజు మనకు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు పని చేయొచ్చు, నాకు అవసరమైతే నేను పని తీసుకుంటా. ఇంకొక పక్క ఫిజికల్గా చేయాలంటే ఒకప్పుడు రోజంతా పని చేసేవాళ్ళం, ఇప్పుడు అవర్లీ బేస్ వచ్చింది. డ్రైవర్ అవరా 2 అవర్సా